అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 30 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. తమలపాకమైన అంజన వేసి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా చెప్తారు. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు ప్రతి ఒక్క సమస్యకైతే విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే పరిష్కారం అయితే మన గురువుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో పేరు మొదల ఎస్ అక్షరంతో పేరు మొదల వ్యక్తితోటి రేపటి రోజు జరిగే సంఘటనలు మీకు నిజంగా షాక్ అయితే కలిగిస్తాయండి. మీరు ఊహించిన విధంగా ఒక పరిణామం మీ జీవితం మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్న కొన్ని విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఎదుర్కొన్నటువంటి మార్పు దగ్గరలోనే ఉందండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. వారు చెప్పే ఒక మాట లేదా వారు చేసే ఒక పని మీ ఆలోచనలన్నీ పూర్తిగా మార్చేస్తుంది. ఇది కొందరికి శుభవార్తగా, మరికొందరు ఒక గుణపాఠంగా మారవచ్చు. అయితే ఏదైనా జరిగినా కానీ అది మీ మేలు కోసమే జరుగుతుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే రేపటి రోజు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి. దిన ఫలితాలను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏమి అవుతుంది మీకు అర్థమవుతుందండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇక ఈ రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందామండి. రేపటి రోజున ఈ రాశి వారికి ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తితోటి అనుకోని పరిణామాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకూలమైన రోజుగా ఉంది. కానీ ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి రేపటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి. రేపటి మీకు అనుకూలంగా మారుతుంది. ఉదయం కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా కూడా మారబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక ముఖ్య సమాచారం లేదా అవకాశం మీకు లభించే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినట్లయితే కానీ ఉండవచ్చండి. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తున్నాయి, కానీ అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల సమస్యలు కూడా దూరం అవుతాయి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే అన్ని రకాల్లో కూడా రంగు ఆరెంజ్ అండి. మీరు ఈ రంగు బట్టలు ధరించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 6. ఈ సంఖ్యతో సంబంధించిన పనులు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక రేపటి రోజు మీరు పడమర దిశగా ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు అయితే పొందే అవకాశం ఉంది. ఈ దిశలో చేసే పనులు మీకు విజయాన్ని అయితే ఇస్తాయి. ఇక మీరు రేపటి రోజున నమ్మకాన్ని కోల్పోవద్దని, ప్రతి సంఘటన మీ మేలు కోసం జరుగుతుందని, మీ కష్టం ఎప్పటికీ వృధా కాదండి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి సాధారణంగా కనిపించిన లోతుగా చూస్తే చాలా కీలకమైన మార్పులు వచ్చే రోజు. ముఖ్యంగా రేపటి రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కలిసే వ్యక్తులు చాలా ప్రభావం చూపుతాయి. ఇక ఈ రాశి వారి రేపటి ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగులు వేయాలి. అప్పుడు మీకు వచ్చే సమస్యకి సగానికి తగ్గిపోతాయి అన్నమాట. ఇక ఉద్యోగ రంగం వారికి ఉద్యోగస్తులు ఎప్పుడైనా కొంచెం టెన్షన్స్గా ప్రారంభమవుతుంది. ఆఫీస్లో ఉన్న చిన్న చిన్న విషయాలు పెద్దగా అనిపించవచ్చు. ముఖ్యంగా మీతో పనిచేసే వారిలో ఒకరు మీ మీద అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. ఇక మీ పని మీరు నిబద్ధతతో చేస్తే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగం చేసేవారికి, వ్యాపారస్తులకి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం కొంచెం నష్టాల సంకేతాలు కనిపించినా సాయంత్రం వరకు పరిస్థితి మారుతుంది. కొత్త డీల్స్, కొత్త ట్రాన్సాక్షన్ వచ్చే అవకాశం ఉంది. వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి అడుగులు వేయండి. ఇక సినీ రంగం, కళారంగం వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఇది అవకాశాల రోజు అండి. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఒక అవకాశం రేపటి మీ ముందుకు వస్తుంది. కానీ అదే సమయంలో కొంతమంది మీ ప్రతిభను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి మీ టాలెంట్పై నమ్మకం ఉంచుకొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఇక వ్యవసాయ రంగం చేసేవారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కొంత అనుకూలమైన రోజు అండి. పంటలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే ముందుగా పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది.
ఆర్థికంగా చిన్న లాభాన్ని కనిపిస్తాయి. నీటి విత్తనాల విషయంలో జాగ్రత్తగా అవసరము. ఇక విద్యారంగం విద్యార్థులకు రేపటి రోజు ఎలా ఉందంటే, విద్యార్థులకు రేపటి రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి. చదువుపై ఫోకస్ పెంచాలి. చిన్న అలసత్వం కూడా పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు వారికి ఇది రివిజన్ చేయడానికి మంచి రోజు. గురువుల మాట వినడం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అనవసరమైనటువంటి మొబైల్ చూడడం కానీ, లేకుంటే విపరీతమైనటువంటి టైంని వేస్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయకుండా చదువుపై శ్రద్ధగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక ప్రత్యేక హెచ్చరిక ఏంటంటే, రేపు ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు వచ్చేసి ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరితో మీకు ఒక చిన్న చిక్కు తప్పకుండా వస్తుంది. ఈ వ్యక్తి మీకు తెలిసిన వాడే కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు, సహోదరు కావచ్చు, బంధువు కావచ్చు. వారు చెప్పే మాటలు మీకు మోటగా నమ్మకంగా అనిపించినా తర్వాత ఇది ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. చిన్న గొడవ, అపార్థం లేదా డబ్బు సంబంధించిన విషయం కూడా అవ్వచ్చు. కాబట్టి వారి మాటలను వెంటనే నమ్మకండి. డబ్బు లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి. వాదనలు వేయకుండా శాంతంగా వ్యవహరించండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య సులభంగా తప్పించుకోవచ్చు. రేపటి మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఎన్నో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. అయితే రేపటి తప్పకుండా మీరు అన్ని రకాల అదృష్టం కలగబోతున్నారు. ఇంకా ఈ రాశి వారు మాత్రం చాలా విషయాల జీవితంలో గుర్తుంచుకుంటారండి. అంటే సంపాదన, పేరు, గౌరవం, సంబంధాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటారు. కానీ ఒక ముఖ్యమైన విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోతున్నారు. చాలామంది మర్చిపోతుంటారండి. ఏంటంటే మన ఇంటి కులదేవత. నిజంగా చాలామంది మన ఇంటి కులదేవతను మనం మర్చిపోవడం వల్ల మనకి చాలా అనార్థాలు అయితే జరుగుతుంటాయి. మీరు పుట్టుకతోనే రక్షణగా ఉన్న శక్తి మీకుంటే కులదేవత కదా. మీరు ఆమె లేదా అతను మీ దేవుడు లేదా దేవత. మీరు మర్చిపోతే మీ జీవిత రక్షణ కవచం తగ్గిపోతుందండి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కులదేవత ఆశీర్వాదం లేకపోతే సంపాదించిన డబ్బు చేతులు దాకా అసలు నిలవదండి. ఇంటి ప్రసాదం అనుకో విపరీతమైన నష్టాలు, అప్పులు వస్తాయి. డబ్బులు వచ్చిన వారి నీళ్ళలా ఖర్చు అయిపోతాయి. ఇదే కారణం కావచ్చు. ఇక ఇంట్లో శాంతి లేకపోవడం అండి. ఇంటి కులదేవతను పూజించకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు తప్పకుండా మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య అనవసరమైన వాదనలన్నీ కూడా పెరుగుతాయి. ఇంటి ఆనందం మొత్తం మీద డీలా పడిపోతుంది. ఇక పనులు ఆలస్యమవుతాయి. ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావు. చిన్న పని కూడా పెద్దగా అడ్డంగా మారుతుంది. మీకు అనిపిస్తుంది, ఎందుకు నా పనులు సరిగ్గా జరగడం లేదు, ఇన్నాళ్ళుగా బాగా జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదని చెప్పి. కారణం ఏంటంటే మీ కులదేవతను మర్చిపోయారు కాబట్టి. ఇక ఆరోగ్య సమస్యలండి. కుటుంబంలో ఎవరో ఒకరు తరచు అనారోగ్యంతో బాధపడము, కులదేవత ఆశీర్వాదం లేకపోవడం అని పెద్దలు చెప్తూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా నరదృష్టి ప్రభావం కూడా పెరగడం అండి. మీ మీద ఇతరుల దృష్టి, అసూయ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పడుతుందన్నమాట. కులదేవత రక్షణ లేకపోతే ఏ పని చేసినా కూడా మనకి అచ్చిరాదండి. ఇక బంధాలు కూడా దూరం కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అపార్థాలు, మాటల తేడాలు తప్పకుండా వస్తాయి. ఇది కూడా కులదేవత మర్చిపోవడం వల్ల వచ్చే సూచన. ఇక అదృష్టం తగ్గిపోవడం వల్ల ఏంటి, ఎక్కడో చోట అదృష్టం మిమ్మల్ని కనిపిస్తూ వదిలేసినట్టు మీకు తప్పకుండా అనిపిస్తుంది. చివరి నిమిషంలో అవకాశాలు కూడా చేజారిపోతూ ఉంటాయి. ఉద్యోగం ఒక మార్కులో పోవడము, లేకుంటే హౌస్ వర్క్లో పోవడము, ఇంకా ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి రాకపోవడం, ఇంకా ట్రాన్స్ఫర్ అనేది వచ్చినట్లే వచ్చి జరగకపోవడము, ఇవన్నీ కూడా కులదేవత మర్చిపోవడం జరుగుతూ ఉంటాయండి. ఇక మీ ఇంటి కులదేవత మర్చిపోతే అది పూర్తిగా పూజ కాదు, మీకు మోట రక్షణ ఆమె ఇచ్చే తప్పకుండా వస్తుంది. మరి ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి పరిహార పాటించాలి తప్పకుండా వినండి. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అండి, కనీసం మంత్లో ఒక్కసారి సరే కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల, కనీసం మీ ఇంట్లో కులదేవత పట్టణం లేకపోతే గోడకి ఒక మూలన పసుపుతో పూజించి 5 బొట్లు పెట్టి మీ కులదేవతగా అనుకొని పేరు తలుచుకొని దండం పెట్టినా చాలండి. ప్రతి ఆదివారం కులదేవతను తలుచుకొని దండం పెట్టుకుంటే, ప్రతిరోజు బయటకెళ్ళినప్పుడు కులదేవత దండం పెట్టుకొని బయటకు వెళ్ళినా కూడా మీకు అనుకున్న పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. శాంతి, సంపద, ఆరోగ్యం మళ్ళీ మీ వైపు వస్తాయి. ఈ విషయం మీకు తెలిసి ఉంటే, లేదా మీరు ఇప్పటి నుంచి పూజ ప్రారంభించకపోతే తప్పకుండా పూజను చేసుకోండి. మీ ఇంటి కులదేవత ఆశీర్వాదం మీరు తప్పకుండా పొందండి. అలాగే రేపటి మీ జీవితంలో చిన్న విషయంలో మీకు అనిపించవచ్చు, ఒక పెద్ద సమస్యగా మారే సూచనలు కూడా ఎక్కువగా తప్పకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు నిజంగా రేపటి రోజున వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వారైనా రేపటి వారి ప్రవర్తన మీకు చిక్కులు తెచ్చే విధంగా ఉంటుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు, స్నేహితుడు, బంధువు లేదా ఉద్యోగంలో సహోద్యోగి కూడా అవ్వచ్చు అనమాట. వారు చెప్పే మాటలు నమ్మకంగా మీకు కనిపిస్తాయి, మీకు సహాయం చేసినట్టు కనిపిస్తారు. కానీ అదే విషయం తర్వాత ఒక సమస్యగా మారే అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా మాటల తేడాలు, చిన్న మాట పెద్దగా గొడవగా మారచ్చు. మీరు చెప్పిన మాట వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో కూడా అపార్థాలు రావచ్చు. తర్వాత అది తిరిగి మరలా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీకు షాక్ ఇవ్వచ్చు. వారి వల్ల మీరు బాధపడే పరిస్థితి కూడా రావచ్చండి. రేపటి రోజున మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే ఈ అలసట వలన మీరు నిరాశవాదంలో పడిపోతారు. అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. రేపటి మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాని చెబుతారు. మీ శక్తిని, అభిరుచిని పునరుజ్జీవితం చేసే మీ యాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. నిర్ణయం చేసేటప్పుడు గర్వము, అహంకారము కలనివ్వకండి. మీ క్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి. రేపటి విద్యార్థులు వారి సమయాన్ని
ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుందండి. మీ సాదా సీదా వైవాహిక జీవితంలో రేపు రోజు చాలా స్పెషల్. ఇక రేపు రోజున చాలా గొప్ప విషయాన్ని మీరైతే అనుభూతి చెందుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకుని పాతిపెట్టండి. ఆరోగ్యం మెరుగుపడుతుందండి. మరి తెలిసిన ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.